హాయ్ అండి. ఎలాంటి మైదా వాడకుండా, షుగర్ వాడకుండా బెల్లంతో హెల్తీగా స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. దీన్ని మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మిక్సీ జార్లో అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా వేరే ప్యాన్లో హాఫ్ కప్పు బెల్లాన్ని అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే హాఫ్ కప్ ఆయిల్, అలాగే ఫుల్ కప్పు బాయిల్ చేసిన మిల్క్ని అయితే వేసేసుకొని బెల్లం కరిగేంత వరకు ఒక 10 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అందులోనే మిక్సీ పట్టిన రవ్వ వేసుకొని కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకొని కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. వెనిలా ఎసెన్స్ ప్లేస్లో యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇంకా అందులోనే 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకొని అలాగే కొంచెం పాలు వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడైతే గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. గిన్నెలో అయితే ఆయిల్ అలాగే కొంచెం పిండి వేసి బాగా స్ప్రెడ్ చేసుకొని వేసేసుకోవాలి. ఇంకా ఒక 30 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకుంటే మనకైతే కేక్ అయితే రెడీ అయిపోతుంది. సో ఇలా కావాలంటే పైనుంచి ఏమైనా వేసి డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే జెమ్స్ వేసాను. సో చల్లారిన తర్వాత తీస్తే మనకి హెల్తీగా స్పాంజ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో.